అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ కార్యాలయ భవనం, దాని పక్కనే మున్సిపల్ శాఖ విభాగాల ఏపీయూఎఫ్ఐడిబి, ఏపీ టిడ్కో స్వచ్ఛంద కార్పొరేషన్, ఏపీయూజీబీసీ ఆఫీసు, ఏపీ రేరా అప్పీలేట్ అథారిటీ, డీటీసీపీ రేరా ఆఫీసులు, ఇతర విభాగాల కోసం పీఈబీ పద్ధతిలో ఇప్పటికే 3 షెడ్యూల్ నిర్మాణ పనులు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. తాజాగా సిఆర్డీఏ భవనానికి ఫర్నిచర్, ఇంటీరియర్, ఇతర పనులకు రూపాయలు 72.69 కోట్ల కాంట్రాక్టు విలువలతో సిఆర్డీఏ శనివారం స్వల్పకాలిక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సినరేజీ, జీఎస్టీల లాంటి పనుల రూపంలో రూపాయలు 20.71 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఇక మున్సిపల్ శాఖ విభాగాల కోసం 37,200 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 4 షెడ్యూల్ నిర్మాణంతో పాటు ఇప్పటికే నిర్మిస్తున్న 3 షెడ్యూలకు ఫర్నిచర్, సోలార్ ప్యానెల్, బయట అభివృద్ధి పనులు చేపట్టడానికి రూపాయలు 49.63 కోట్ల అంచనా వ్యయంతో శనివారం సిఆర్డీఏ స్వల్పకాలిక టెండర్ల నోటిఫికేషన్ జారీ చేసింది. పన్నుల రూపంలో అదనంగా రూపాయలు 15.92 కోట్లు ఇస్తాముంది. దీంతో సిఆర్డీఏ భవనం, మున్సిపల్ శాఖ కార్యాలయం కోసం 4 షెడ్యూల్ నిర్మాణం కోసం రూపాయలు 469.95 కోట్ల వ్యయంతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరోవైపు అమరావతిలో వెలగపూడి వద్ద రూపాయలు 1,151 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో 2016లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం, శాశ్వత సచివాలయం హెచ్ఓడి కార్యాలయం కోసం 52,20,496 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో 5 భారీ భవన నిర్మాణ పనులను రూపాయలు 4,688.82 కోట్లకు ప్రభుత్వం కాంట్రాక్టులకు ఇప్పటికే అప్పగించింది. అందులో మున్సిపల్ శాఖ కార్యాలయం కోసం భారీగా సంస్థ స్థలం కేటాయించింది. ఈ భవనాలు పూర్తయితే ఇప్పుడు నిర్మిస్తున్న సిఆర్డీఏ కార్యాలయం, మున్సిపల్ శాఖ కోసం 4 పీఈబీ షెడ్లు వృధాగా మారిపోతాయని, వాటి కోసం చేసే వ్యయం రూపాయలు 469.85 కోట్లు, తాత్కాలిక సచివాలయం కోసం చేసిన వ్యయం రూపాయలు 1,151 కోట్లు మాదిరిగానే వృధా అయిపోతాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులు భారీ ఎత్తుగా వృధా చేస్తున్న రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారంటూ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సమీకరణ సమయంలో రైతులు హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసిన ప్లాంట్లు ఇచ్చేందుకు వీలుగా పనులు పూర్తి చేయకుండా కమిషన్ల కోసం షెడ్యూల్ నిర్మాణ పనులు చేపడుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిఆర్డీఏ భవనాలలోనే కమాండ్ కంట్రోల్ ఆఫీసు, 5 భారీ మీటింగ్ హాళ్లు, సిఆర్డీఏ కార్యాలయం కోసం 3 ఫ్లోర్లు, ఏడీసీఎల్ ఆఫీసు, సిడిఏఏ ఆఫీసు, రేరా ఆఫీసు, డీటీసీపీ ఆఫీసులు, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ ఆఫీసు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం కోసం స్థలం కేటాయించారు. మిగిలిన విభాగాల కోసం సిఆర్డీఏ ఆఫీసుకు సమీపంలోనే పీఈబీ పద్ధతిలో 3 షెడ్యూల్ నిర్మాణం పనులు మార్చి 29న రూపాయలు 28.69 కోట్లకు కాంట్రాక్ట్ సంస్థ ఎన్సీసీకి అప్పగించారు.